దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనము. అతడు నోరు తెరవలేదు. ఇక్కడ యేసుప్రభువారిని గురించి రాయబడి ఉంది. యేసుప్రభువారు నోరు తెరవలేదు. ఆయన తాను పడినటువంటి శ్రమలలో ఎంతో మౌనం వహించాడు అని మనకి రాయబడి ఉంది. అయితే మన చుట్టూ ఉన్న మనుషులు, మోసం చేసే మనుషులు, అన్యాయం చేసే మనుషులు మన చుట్టూ ఉంటారు. వాటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే, వాటన్నిటి నుంచి భక్తి జీవితాన్ని కాపాడుకోవాలంటే ఎంతో నిగ్రహం కావాలి, ఎంతో సహించే తత్వం కావాలి. అవన్నీ మనకి క్రీస్తులో ఉన్నాయి కాబట్టి, క్రీస్తే మనకు మంచి మాదిరి కాబట్టి ప్రభువుని చూసే మనం అవన్నీ నేర్చుకోగలము. శ్రమల వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాలు మనం చూడగలిగితే, మనల్ని ఎవరైనా దుర్భాషలాడినప్పుడు మనము దేవుడు వాళ్ళు పలికిన శాపాలకు బదులుగా మనకి దేవుడు మేలు చేస్తారేమో అని మనము మాట్లాడగలుగుతాము. కొందరు మనుషులు జీవితకాలం అంతా జాగ్రత్తగా దేవునిలో ఎదుగుతూ వస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి సాతాను ఏదో ఒక రూపంలో వారి మీదకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎవరో ఒకళ్ళ మనుషుల ద్వారా వారిని ఏ విధంగానైనా పడగొట్టాలి అనే విధానంతో సాతాను వస్తూ ఉన్నప్పుడు అలాంటి వారు ఓర్పు కలిగి ఉండాలి అని అంటే, వాళ్ళ జీవితాన్ని జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవాలంటే అది క్రీస్తులోనే సాధ్యం. క్రీస్తుని చూసే ఆ మాదిరిని అనుసరించాలి. కానీ కొంతకాలం చాలా జాగ్రత్తగా వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వస్తే సాతాను కొంతకాలానికి ఏదో ఒక విధంగా కన్ఫ్యూజ్ చేయటము, వాళ్ళని ఏదో ఒక విధంగా పడేయాలి అని శత్రువులని వాళ్ళ మీదకి రేపుతూ ఉంటారు. అయితే మనం శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, అది క్రీస్తు ఏ విధంగా అయితే మౌనంగా ఉన్నారో అదేవిధంగా మౌనంగా ఉంటే, అతడు నోరు తెరవలేదు అని రాయబడిన రీతిగా మౌనంగా ఉంటే దేవుడే శత్రువుల యొక్క పనిని చూసుకుంటాడు. మనం ఏ విధంగానూ వారి మీదకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే పగ తీర్చేది నేనే కాబట్టి అది నాకు వదిలేయండి అని దేవుడు చెప్తా ఉన్నారు. ఒక అపార్థాన్ని భరించటానికి ఎంత ప్రశాంత స్వభావం ఉండాలి, ఒక అన్యాయపు తీర్పును సహించటానికి ఎంత నిగ్రహం కావాలి. ఒక చెడ్డ మాట ఒక క్రైస్తవుడికి అన్నిటినీ మించిన అగ్ని పరీక్ష. మనం బంగారు పూత పూసిన వాళ్ళమేనా లేక మొత్తం బంగారమేనా అని తేల్చేసే గీటురాయి ఇదే. శ్రమల వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాలను మనం చూడగలిగితే, షిమీ తనను దుర్భాషలాడినప్పుడు దావీదు అన్నట్టుగా ఇలా అంటాము, అతన్ని శపించనియ్యండి. వాడు పలికిన శాపాలకు బదులుగా యెహోవా నాకు మేలు చేస్తాడేమో. కొందరు మనుషులు తమ జీవితకాలమంతా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన భక్తి ప్రవృత్తుల నుండి తేలికగా దారి తప్పిపోయి తమకు జరిగిన అన్యాయాలకు తమ శత్రువులతో తలపడుతుంటారు. వారి జీవితాలు పూర్తిగా తారుమారై తగువులతో తంటాలతో నిండిపోతుంటాయి. ఇది తేనెపట్టు లాంటిది. తేనెటీగలను రేపటం తేలికే, కానీ అవి కొట్టకుండా తప్పించుకోవటం కష్టం. ఆ బాధ భరించరానిది. దేవా, మాకు క్రీస్తు మనస్సును దయచెయ్యి. ఎందుకంటే ఆయన అపహాస్యం పాలైనప్పుడు కోపం తెచ్చుకోలేదు, కానీ న్యాయమైన తీర్పు జరిగించేవాడికి లోపడ్డాడు. నీకు ముందే వేదన బాటలో వెళ్ళాడు. అనవత శిరస్సుతో గాయాలు భరించాడు. అంతులేని దుఃఖం, బాధలు చవి చూశాడు. తెరిపి లేకుండా చాలా కాలం సహించాడు. దురిత సర్పపు కాటులో విషాన్ని పరిగ్రహించాడు. ఒక నెత్తుటి బొట్టు కూడా ఉంచుకోలేదు. నీకంటే ముందే నీకోసం విజయం సాధించాడు, నిన్ను మహిమ కాంతులలోకి తేవాలని. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన, అన్యాయాన్ని అక్రమాన్ని మీరు సహించారు ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన, మోసం చేసే మనుషులను మీరు భరించారు ప్రభువా.
అయ్యా మాకు ముందుగా వేదన బాటలో మీరు వెళ్ళారు తండ్రి. దేవానికి స్తోత్రములు నాయన. అంతులేని దుఃఖాన్ని బాధలను మీరు చూశారు ప్రభా. అయ్యా సర్పపు కాటును విషాన్ని మీరు పరిగ్రహించారు తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మాకంటే ముందుగా విజయం సాధించారు తండ్రి. ఎందుకంటే మాకు విజయాన్ని అనుగ్రహించటానికి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అన్యాయపు తీర్పును సహించారు తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, మాకు వచ్చేటువంటి శ్రమలలో మేము కూడా ఈ రీతిగా ఉండటానికి మీ యొక్క మనస్సును మాకు అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా ఎంతో కాలంగా చాలా జాగ్రత్తగా అయ్యా కాపాడుకుంటూ వస్తున్న భక్తి జీవితాన్ని పాడు చేయటానికి సాతాను ఏదో ఒక విధంగా ప్రేరేపిస్తూ ఉంటాడు. అయితే నా తండ్రి, వాటన్నిటిలో శత్రువు మీద జయించటానికి మాకు శక్తినివ్వండి ప్రభా. స్తోత్రములు నాయన. ఎందుకంటే ఇది ఒక తేనె పట్టు లాంటిది అని మీ మాటలు తెలియజేస్తున్నావునయ్యా. తేనెటీగలను రేపటం తేలికే, కానీ అవి కొట్టకుండా తప్పించుకోవటం కష్టం. ఆ బాధ భరించరానిది. అటువంటి బాధను మేము నాయన ప్రభా ఎదిరించటానికి అయ్యా నా తండ్రి ఆ తేనెటీగలను రేపకుండా ప్రభా మీరెలా అయితే నాయన ప్రభా నోరు తెరవలేదో ఆ రీతిగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.